ఓ మై గాడ్ ఓ షిట్ నాయనా ఫ్లాష్ మ్యాన్ ఓ మై గాడ్ బాలయ్య అండ్ బోయపాట్ల అఖండ సినిమా రిలీజ్ అయింది. సినిమా చూసిన వారు మీ ఎక్స్పీరియన్స్ ని కింద కామెంట్ చేయండి. ఎందుకంటే హాలీవుడ్ లో క్రిస్టోఫర్ నోలన్ అనే ఒక డైరెక్టర్ ఉన్నాడు. ఇతని సినిమాలు చూసే ఆడియన్స్ కి కామన్ గా ఒక స్లోగన్ ఉంటుంది, డోంట్ ట్రై టు అండర్స్టాండ్ జస్ట్ ఫీల్ ఇట్ అని. సో అదే విధంగా మన బోయపాటి కూడా డోంట్ లుక్ ఫర్ లాజిక్ జస్ట్ ఎంజాయ్ అని ఇస్తే బాగుంటుంది. బోయపాటి మూవీస్ లలో కొన్ని షార్ట్స్ ఉంటాయి, మెయిన్ గా ఆ గాలి ఎఫెక్ట్లు. అసలు ఎన్ని ఫ్యాన్లు యూజ్ చేస్తారో గానీ ఎవ్రీ మూవీలో ఈ ఎయిర్ ఎఫెక్ట్లు ఉంటాయి. బాలకృష్ణ అంటే గ్రావిటీ ఫైట్లు, లాజిక్లెస్ సీన్లు అనేలాగా ఒక సెట్ కి పరిమితం చేశారు. కానీ ఆదిత్య 369 అండ్ భైరవ ద్వీపం లాంటి ఎక్స్పెరిమెంటల్ మూవీస్ కూడా బాలకృష్ణ తీశారు, బికాస్ ఆఫ్ అప్పటి ఆడియన్స్ ఎంకరేజ్ చేయడం వల్ల. కానీ ఇప్పుడు బాలయ్య మూవీస్ అంటే ఇంట్రడక్షన్ என்னன்னா ஒரு 25 రైళ్ల గాలిలో దడ 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 அதுதான் హీరో ఇంట్రడక్షన్. அவ வந்து మీకు దృశ్య మూవీ డైరెక్టర్ జీతూ జోసెఫ్ గుర్తున్నాడా? హీరో ఒక మర్డర్ చేస్తాడు అండ్ పోలీసుల నుంచి ఎలా తప్పించుకున్నాడు అనేది స్టోరీ. ఈ సింగిల్ మర్డర్ పై 2 పార్ట్స్ వచ్చాయి అండ్ థర్డ్ పార్ట్ కూడా రాబోతుంది. అదే బోయపాటి బాలయ్య మూవీ చూస్తే బాలయ్య ఒక 100 మందిని చంపుకుంటూ వెళ్ళిపోతాడు, అదే స్టోరీ. ఇప్పటి ఆడియన్స్ కూడా దీన్నే ఎంకరేజ్ చేస్తున్నారు. లాజిక్లు ఎవరికి కావాలి, జస్ట్ ఎంజాయ్ చేయడానికి మూవీకి వెళ్తున్నాం అనే వారు కూడా ఉన్నారు. వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, ఒక బాహుబలి మూవీ వల్ల చాలా పాన్ ఇండియా సినిమాలు వచ్చాయి. ఆ మూవీ ఇచ్చిన ఇన్స్పిరేషన్ అలాంటిది. మూవీలో అఖండ చేసే ఫైట్స్ కి బోయపాటి ఒక లాజిక్ కూడా చెప్పాడు. బోయపాటి చెప్పిన లాజిక్ ఏంటి, ఎందుకు ఇలాంటి సినిమాలు తీస్తున్నాడు తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్లో ఫుల్ వీడియో ఉంది, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.